విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవుతోంది. గుంటూరు కలెక్టరేట్ ముందు మొన్న విద్యార్థులు, నిన్న కార్మిక సంఘ నేతలు, ఇవాళ రైతులు దీక్ష కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరిని నిరసిస్తూ ఈరోజు రైతులు దీక్షను కొనసాగిస్తున్నారు. మనతో రైతు సంఘాల నాయకులు ఉన్నారు, వారిని అడిగేస్తున్నాం. సార్, ఎట్లా చూస్తారు? విశాఖ ఉక్కు పెద్ద పోరాటం చేసి సాధించుకుంది. 1,00,000 మంది సుమారు అక్కడ ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా మరొక 1,00,000 నుంచి 2,00,000 మంది ఉపాధి పొందుతున్నారు. చిరు వ్యాపారస్తులు పొందుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా కూడా తక్కువ రేటుకి స్టీల్ ఇస్తున్నారు. ప్రజలు ఇండ్ల నిర్మాణం కూడా ఉపయోగపడే విధంగా ఉంది. అలాంటి ప్రభుత్వ సంస్థను ఈ రోజున అడ్డగోలుగా ప్రైవేటులో దారదత్తం చేయడానికి నరేంద్ర మోడీ ఈరోజు కుట్ర పన్నాడు. దీనివల్ల రాష్ట్రంలో కూడా చాలా నష్టం జరిగింది. మరి ప్రస్తుతానికి ఉన్న ప్రభుత్వ సంస్థలో విశాఖ ఉక్కు ఒకటే నిలబడింది. దాన్ని కూడా ప్రైవేటు పరం చేస్తే ఇలా ఈ పరిపాలన ఎందుకు చేస్తున్నట్టు? ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రతిపక్షం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా స్పందించాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రకరకాలుగా దీక్షలు చేస్తారు రకరకాల పేరుతోటి, కానీ విశాఖ ఉక్కు కోసం ఎందుకు దీక్ష చేయరు? అందువల్ల మేము రైతు సంఘాలుగా ఈరోజు గుంటూరులో దీక్ష చేస్తున్నాం. భవిష్యత్తులో ఇది ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుంది. ఇది విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ విరమించుకోకపోతే కార్మిక రైతు సంఘాలతో పాటు యువత విద్యార్థి సంఘాలు కూడా ఉద్యమిస్తాయి. నిన్న 4,000 మందిని తీసేశారు. నిన్న ఉద్యమంతో మళ్ళీ విరమించుకున్నారు. అదే ఉద్యమం ఇంకా కొనసాగిద్ది. ఈ ప్లాంట్ని మేము కాపాడుకుంటాం. సార్, మీరు చెప్పండి. 4,000 మందిని తొలగించడం జరిగింది. మళ్ళీ వెంటనే ఉధృతంగా చేయడంతో మళ్ళీ తీసుకున్నారు. ఎట్లా చూస్తారు? అక్కడ మామూలుగా వాళ్ళు దయాదాక్షిణ్యాలు మనం ఏం తీసుకోలేదండి. అక్కడ ఉన్న అన్ని కార్మిక సంఘాలు దాదాపు సంవత్సరం పైగా ఉక్కు ఫ్యాక్టరీని నిలుపుకోవడానికి పోరాటం సాగిస్తున్నాయి. ఈ 3 రోజుల కిందట ఒక ఏకజామునే 4,000 మంది అవుట్సోర్సింగ్ కార్మికుల్ని ఒక కలంపోటుతో తీసేశారు. దానికి ఆ పోరాటాన్ని ఉధృతం చేసిన ఫలితంగా ఈ 3 రోజుల యాజమాన్యం దిగివచ్చి వాళ్ళని తీసుకోవడం జరిగింది. అది ఇవాళ అక్కడ కార్మికులు చేస్తున్న పోరాటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల నుంచి విద్యార్థి యువజన సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు, ఇవాళ రైతు సంఘాలు చేస్తున్న ఈ పోరాట ఫలితంలో మాకు ఆశాజనకంగా ఉంది. త్వరలోనే ఈ ఉక్కు ఫ్యాక్టరీని మేము నిలబెట్టుకుంటామనే ఆశ కూడా ఉంది. ఎంతోమంది త్యాగం చేశారు. 34 మంది విద్యార్థులు బలిదానంతో 68 మంది కమ్యూనిస్టులు, పార్లమెంటు మెంబర్లు, శాసనసభ్యుల రాజీనామాలతోటి అనేక ప్రజా పోరాటాల ఫలితంగా అమ్మద్రావు దాదాపు 2 నెలలకు పైగా ఆమరణ నిరాహార చేసిన సందర్భంగా అనేక ఊళ్ళల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్ళని ఆ రోజులు బహిష్కరించి 66, 67లో కొన్ని రోజుల పాటు జరిగిన పోరాట ఫలితం. ఆ రోజుల్లో నేను 7వ తరగతి చదువుతున్న 67లో నేను కూడా మా పున్నకల్లు, మా స్వగ్రామం, నేను కూడా ఒకరోజు దీక్ష చేశాను. అన్నిటి పోరాట ఫలితమే, అన్ని త్యాగాల ఫలితమే ఇవాళ ఉక్కు ఫ్యాక్టరీ. ఇవాళ అంత త్యాగం చేసేవాళ్ళు లేకపోయినా ఆ త్యాగాల గడ్డ మీద నిలబడి ఆ ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టుకోకపోతే ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు లేదని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తే ఖచ్చితంగా ప్రైవేటీకరణ అయిపోతుంది అనుకుంటున్నారా? గ్యారెంటీగా మేధావులు, రైతు సంఘాలు, కార్మికులు, యువజనులు, విద్యార్థులు, లాయర్లు అందరూ కూడా ఈ పోరాటంలో కలిసి వస్తామన్నారు. రాజకీయ పార్టీలు మరి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళైతే మాటలు అధికారంలో లేనప్పుడు మాత్రం మద్దతు ఇచ్చారు. అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తిగా చెప్పకపోతే అవసరమైతే ఈ ప్రజా సంఘాల ఏకమై మరి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా అవసరమైతే నిలేసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకుంటాం, ఎట్టి పరిస్థితులు కొనసాగిస్తాం. అదే రకంగా నిన్నగాక మన బొత్స సత్యనారాయణ ఒక ప్రకటన చేశాడు. అంతకుముందు వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేశారు కానీ రంగంలో మాత్రం రాలా. మరి దాంతో భాగంగా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి అనుకూలమైన వ్యతిరేకం బొత్స సత్యనారాయణ అన్నాడు. కాబట్టి ఇవాళ వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. మాతో కలిసి రావాలని వైసీపీ వాళ్ళ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ అందరూ కూడా కలిసి పోరాటంలో భాగస్వాములై దీన్ని సాధించుకున్న దాకా మేము దీన్ని కొనసాగిస్తాం. ఎన్నికల ముందు ఖచ్చితంగా ఏదైతే ఈ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటామన్న తెలుగుదేశం, జనసేన, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు
నష్టాలు వస్తే ప్రైవేటీకరణ చేయకుండా ఏం చేస్తారంట? సరే, నా పేరు వెలిగడ్డ నాగేశ్వరరావు, రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిని. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం తీసుకొని దాదాపుగా పెద్ద ఎత్తున పోరాటం చేసి సాధించారు. సాధించిన తర్వాత దాదాపు లక్షలాది మంది జీవనోపాధికి ఏర్పడింది. ఆ జీవనోపాధి ఏర్పడిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రైవేటీకరణ చేస్తారనే దాంతో ఎప్పటికెప్పుడు దాన్ని అమ్మకాలకు చూపుతూ ఉన్నారు. కానీ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగా అది అమ్మడానికి కానీ ప్రైవేటీకరణ కానీ ఆగిపోతూ ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ కనుక చేస్తే నేను తప్పనిసరిగా అడ్డుకుంటానని, మేము కనుక అధికారంలోకి వస్తే దీన్ని నిలబెడతామన్నారు. దాంట్లో భాగంగా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంటే 2 నెలల క్రితం, అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజులు దాటింది, అంటే 2 నెలల క్రితం ఒక పెద్ద మాట అని ఉన్నారు. ఏమని ఉన్నారు? ఉక్కు శాఖ మంత్రి, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు, నేను 45 రోజుల్లో దీనిని చాలా చక్కదిద్ది అభివృద్ధికి తోడ్పాటును అందిస్తాను. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీ భరత్ గారు కూడా మేము దీనిని తప్పనిసరిగా ప్రైవేటీకరణకి అడ్డుకుంటాము. అదేవిధంగా ఎమ్మెల్యే పల్లం శ్రీనివాసరావు, ఇదే ప్రైవేటీకరణ కనుక జరిగితే నేను రాజీనామా చేసి కార్మికుల పక్షాన్ని నిలబడి నేను పోరాటం చేస్తాను, ఆందోళనలో భాగస్వామ్యం అవుతానని ఈరోజు అన్నటువంటి పాలకులు అనుసరిస్తున్న విధానాలు కూడా ఇవి కంటి తుడుపు చర్యలుగా మారినాయి. కాబట్టి నిన్న శనివారం నాడు 4200 మందికి ఏర్పాట్లు ఇచ్చి లోపలికి రానియకుండా ఉంటే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆందోళన ఫలితంగా తప్పనిసరిగా తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు పెట్టే భిక్ష కాదు, కార్మికులు తప్పనిసరిగా నిలబడి పోరాడి సాధించుకుంటారు. సమస్యల పరిష్కారానికి పోరాటమే ఏకైక మార్గమని అనేకమైన అనుభవాలు ఉన్నాయి. అనుభవాల ద్వారా నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైంది, మాది మంచి ప్రభుత్వం అని ప్రభుత్వం పండుగ చేసుకుంటుంది. కానీ ఈ 100 రోజుల్లోనే ప్రైవేటీకరణ జరిగిపోతుంది ఉక్కు కంపెనీ. ఏం చెప్తారు? ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉంది. ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. నేను మంచోడిని అయితే మంచి పనులు చేస్తే నా చుట్టుపక్కల వాళ్ళు, నా కుటుంబ సభ్యులందరూ కూడా మంచి అని చెప్తే అది బాగుంటుంది. లేదు నాకు మటుకు నేను మంచోడిని చెప్తే మంచోడిని కాదు, నన్ను పిచ్చోని చూసినట్టు చూస్తారు. ఈ ప్రభుత్వం పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. ఎన్నికల్లో రాకముందు ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా మేము కూడా నిలబడతాము. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కూడా వస్తుంది, రాష్ట్రంలో వస్తుంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయమని చెప్పి ఆనాడు ఏదైతే వాగ్దానం చేసి ఈనాడు అధికారంలో వచ్చిన తర్వాత ఆయన మాటలు మొత్తం కూడా తొంగలో దొక్కారు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండేది. ఏరు దాటేదాకా బల్లె మల్లన్న అంటాడు, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అంటాడు. ఇప్పుడు కూడా అదే విధంగా ఇప్పుడు గతంలో విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా నేను పోవడం చెప్పిన వ్యక్తి ఈరోజు నష్టాలు వస్తే అమ్మాయికి ఏం చేస్తున్నాడంటే మాట చెప్తున్నాడు. అది నష్టం రావడం లేదు, మీరు కావాలని చెప్పి సహజ మరణానికి గురి చేస్తూ ఉన్నారు. సొంత బొగ్గు గనులు కేటాయించకుండా ఏ విధంగా లాభాల బాటపట్టిందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు, పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ రైతు సంఘాల నాయకులు అయితే ఒకటే చెప్తున్నారు. ఖచ్చితంగా విశాఖ స్టీల్ కంపెనీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చకచక అడుగులు ముందుకు వేస్తుంది, వెంటనే దాన్ని అడ్డుకోవాలి. దాంతోపాటుగా ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానం చేశారో ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకోవాలి. దాన్ని నిలబెట్టుకోకుండా పూర్తిగా ఆ మాటలను తొంగలో తొక్కితే ఖచ్చితంగా వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.